వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గందరగోళమే. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచేశారు విమర్శించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. తిరుపతి కేటీ రోడ్డు నందు గంజాయి అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. నిందితుల నుండి 22 కేజీలు గంజాయి స్వాధీనం వెల్లడించిన తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ. వార్తల్లోని వివరాలు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం టీడీపీ హయాంలో 754 కోట్లు కేటాయిస్తే వైసీపీ హయాంలో ₹1 కూడా లేకుండా చేశారని, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గందరగోళమే అని పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 454 కోట్ల నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించారని, తుడా పరిధిలో జీతాలకే 15 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం టీడీపీ హయాంలో 754 కోట్లు కేటాయిస్తే వైసీపీ హయాంలో ₹1 కూడా లేకుండా చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని అస్తవ్యస్తమైనాయి. నిజంగా అన్ని అస్తవ్యస్తం. అసలు ఏది కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, వర్క్స్ ప్లానింగ్ లేదు, అన్నీ జిగ్జాగే. 2014-19 దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన క్రమశిక్షణ, మంత్రులకు ఒక క్రమశిక్షణలో చేయించారు, ఒక సిస్టమేటిక్గా. నాకు అనుభవం లేకపోయినా నేను మంత్రిని అయిన 6 నెలలకు యాక్చువల్గా ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్, మున్సిపాలిటీస్కి ఫైనాన్షియల్ ఎలా ఉండాలి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఈ అర్బన్ అథారిటీస్ ఏమైనా జనరేట్ చేయగలవా, మున్సిపాలిటీస్ ఏమైనా జనరేట్, అన్ని రకాలుగా డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి యాక్చువల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. అసలు ఎస్సీ ఎస్టీ కాలనీస్ అయితే అబ్నార్మల్గా ఫండ్స్ ఇచ్చాం. ఫండ్స్ అడిగడి ఎమ్మెల్యే ఇచ్చాం. ఎమ్మెల్యేలను అడిగడికి ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఇంకా చేయాల్సిన వసతులు ఏమన్నా ఉన్నాయా, రోడ్డు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు అని. అయితే ఈ 5 ఏళ్లలో జరిగింది 2 నెలల్లో స్టడీ చేస్తే, ఎందుకంటే ఎవ్రీడే నేను ఆల్మోస్ట్ 50% ఆఫ్ నా టైము రివ్యూలకే పెడుతున్నాను. ఎందుకంటే ఏదైనా ముందుకు పోవాలంటే ఏం జరిగిందో ఫస్ట్ తెలుసుకోవాలా. అన్ని డివిజన్లు, అన్ని సెక్టర్లు, మున్సిపల్ దాంట్లో అన్ని అస్తవ్యస్తలే. ఫైనాన్షియల్ టోటలీ అన్ప్లానింగ్. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ డబ్బులు ఇస్తుంది, 6 నెలలకు ఒకసారి ఇస్తుంది, దానికి మ్యాచింగ్ ఫండ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా మ్యాచింగ్ ఫండ్ లేదు. వాళ్ళు 15th ఫైనాన్స్ ఇస్తారు. ప్రజలు కట్టే జీఎస్టీలో నుంచి మన రాష్ట్రానికి పర్ హెడ్ లెక్కన మున్సిపాలిటీస్కి, పంచాయతీకి ఇస్తారు. ఫస్ట్ 6 months కొంత ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 6 monthsకి ఇస్తారు. 2014-19 సంవత్సరంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తిరిగి చేయాలంటే కాస్త సమయం కావాలన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలని, సుదీర్ఘ అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయగలరని తెలిపారు. 2023-24 ఫస్ట్ 6 months అంటే జనవరి నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా, మార్చి టు సెప్టెంబర్ ఫస్ట్ 6 నెలలు ఫైనాన్షియర్కి 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మున్సిపాలిటీస్. 2023 అంటే లాస్ట్ ఇయర్ మార్చి టు సెప్టెంబర్. దాన్ని డైవర్ట్ చేసేసారు. దాన్ని మున్సిపాలిటీస్కి కానీ డైవర్ట్ చేస్తే, మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మళ్ళీ 300 కోట్లు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉంది. ఆ 300 కోట్లు కూడా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేస్తే, అంటే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్కి 454 కోట్లు వస్తుంది. అంటే దానికి మ్యాచింగ్ లేదు. ఇంకా వేరే ప్రాజెక్ట్స్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఉంటుంది, కార్పొరేషన్స్ మ్యాచింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మనం కట్టిన ట్యాక్స్లో మనకు 43% తిరిగి వెనకిస్తుంటే అది మనకి ఎక్కిచ్చేది 43%. పార్లమెంట్ చట్ట ప్రకారం వచ్చేది అది జిఎస్టీ దాని ప్రకారం. అట్లాంటి దాన్ని యాక్చువల్గా వదిలేస్తుంది కదా ప్రభుత్వం. అంటే ఎంత కేర్లెస్. మున్సిపాలిటీస్లో ఈరోజు 1.5 crore పాపులేషన్ ఉంటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే 1.5 crore మున్సిపాలిటీస్లో ఉంటారు. వాళ్ళకి వసతులు చేయాలంటే డబ్బులు రావాలా. సిఎఫ్ఎంఎస్ చూస్తే డబ్బులు, వాళ్ళు ట్యాక్స్లు కానీ, ఏది హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ ఏది కట్టినా సిఎఫ్ఎంఎస్లో పోతుంది. దాన్ని డైవర్ట్ చేశారు. ఈరోజు యాజిటీస్గా లెక్కలు తీస్తే దాదాపు 1900 కోట్లు సిఎఫ్ఎంఎస్లో ఖర్చు పెట్టేశారు. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ఉంది. గతంలో అయితే మేము కట్టిన మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన హౌస్ ట్యాక్సెస్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ మాకే ఇచ్చేసేవాళ్ళు, మున్సిపాలిటీస్కి ఇచ్చేవాళ్ళు. మున్సిపాలిటీస్లో ఆ కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ వాళ్ళు కౌన్సిల్ పెట్టుకొని, కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని ఏ రోడ్డు ఎక్కడ డ్రైన్ చేయాలి, ఎక్కడ ఇబ్బంది, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అని ఆ వార్డులలో, ఆ డివిజన్లో ఉండే నాయకులు కౌన్సిల్లో డిస్కస్ చేస్తే వాళ్ళకి ఏం కావాలో పెడితే మెజారిటీ డిసిషన్ బట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు.
అట్లాంటిది అసలు కంప్లీట్గా ఫండ్స్ వాళ్ళ దగ్గర వేరే దగ్గర డైవర్ట్ చేశారు అన్నిటికీ. టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచేశారని, సెప్టెంబర్ నెల చివరాఖరికల్లా రోడ్ల అభివృద్ధి కోసం స్థలాలు కేటాయించిన వారికి టీడీఆర్ బాండ్లను అందిస్తామన్నారు. భవన నిర్మాణ అనుమతుల సాఫ్ట్వేర్ను నెల రోజుల్లోనే అప్గ్రేడ్ చేస్తామన్నారు. చాలా సులువుగా భవన నిర్మాణ అనుమతులు తీసుకునే అవకాశం ప్రజలకు కల్పిస్తామన్నారు. ఈ టీడీఆర్ బాండ్స్ మీద రాష్ట్రం మొత్తంలో మెజారిటీ మున్సిపాలిటీస్ అవకాశాలు జరిగినాయి. దాన్ని ఆపేసాం. యాక్చువల్గా ఆపమన్నాం టెంపరీగా, ఈ నెలాఖరు వరకు ఆపమన్నాం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర వెరిఫై చేసి ఒక కమిటీలు వేసి వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటూ రిలీజ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగినాయి. దాని మీద కూడా యాక్చువల్గా కమిటీ వేసాము. ఇది రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీ జరిగింది. అసలు అట్లాంటి అవకతవకలు జరుగుతాయని నాకు 2014-19 దాకా 5 సంవత్సరాలు తెలియదు. అసలు నిజంగా నాకు తెలియదు. అట్లాంటివి ప్రజలకు నేర్పించేశారు వీళ్ళు. అంటే నేను ఒక వ్యక్తి ల్యాండ్ అక్విజిషన్ ఒక దగ్గర ఇచ్చారు ప్రభుత్వానికి. అక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ చదరపు గజం 5,000. అతనేం చేశాడు, అడ్రస్ ఎక్కడో టౌన్ సిటీలో సెంటర్ లో ఉండే ఇంటి అడ్రస్ ఇచ్చాడు. అక్కడంతా స్క్వేర్ యాడ్ వచ్చి 50,000. ఆయన ఉండేది 5,000 ఇచ్చేది. ఆ అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్ ప్రకారం టీడీఆర్ బాండ్స్ క్యాల్కులేషన్ చేశారు. ఈ విధంగా వేల కోట్లు యాక్చువల్ గా టీడీఆర్ బాండ్ వల్ల నష్టం జరిగింది ప్రభుత్వానికి. వందలు కాదు, వేల కోట్లు. కాబట్టి దాని మీద యాక్చువల్ గా త్వరగా స్టడీ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో అన్ని దగ్గర నెక్స్ట్ మంత్ ఎండింగ్కి టీడీఆర్ బాండ్ ఇబ్బంది లేకుండా 123 మున్సిపాలిటీస్లో దాన్ని క్లియర్ చేస్తామని ప్రజలందరికీ చెప్తున్నాం. ఇది కేవలం టెంపరీగా ఇబ్బందే, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది. అందువల్ల 1 by 1 రిలీజ్ చేస్తూ వస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి 120 మున్సిపాలిటీస్లో ఈ టీడీఆర్ బాండ్ గురించి ఇబ్బంది రావడానికి చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. కొందరు కోర్టుకు పోయారు. కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే ఒక కమిటీ వేయండి, కమిటీ ఇచ్చే యొక్క సూచనల ప్రకారం ముందుకు పోమన్నది. అందువల్ల కమిటీ రిపోర్ట్స్ తీసుకొని కమిటీ రిపోర్ట్స్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. కొన్ని దగ్గరలో అయితే కొంతమంది ముందుకే వచ్చారు, సార్ మేము కొన్నాము, ఓకే ఇప్పుడు టీడీఆర్ యొక్క బాండ్ విలువ ఏదో ఆ విలువ ప్రకారమే మాకు సెటిల్ చేసేమని వచ్చారు కొన్ని దగ్గరలో. యాక్చువల్ గాను ఏది ఏమైనా కోర్టు ఒక ఆర్డర్ వేసింది కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం మనం పోవటం కరెక్ట్ అని చెప్పి కమిటీలు వేసాం. కమిటీ రిపోర్ట్ అన్ని రాగానే దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఇందిరా మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు హాజరయ్యారు. తిరుపతి నగర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీకృష్ణుని ఆశీస్సులతో, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణునికి పూజలు చేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందిరా మైదానంలో యాదవ సంఘ జాతీయ నాయకులు అన్నా రామచంద్రయ్య గారు, మరి తిరుపతి యాదవ సంఘ నాయకులందరూ కూడా యువత మొత్తం కలిసి ఇందిరా మైదానంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణునికి ఈ విగ్రహానికి పూజలు చేస్తూ తిరుపతి ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించుకుంటూ చేస్తున్న వారికి, వారి యాదవ సంఘ సభ్యులందరికీ శ్రీకృష్ణుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా తిరుపతి ప్రజలందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. మొట్టమొదట కృష్ణాష్టమి శుభాకాంక్షలు తిరుపతి ప్రజలకి, అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాతే అనేక మత గ్రంథాలు దాని నుంచే వచ్చినాయి. అదేవిధంగా భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీత ఏ విధంగా అయితే ఉపదేశించినాడో కొన్ని వేల సంవత్సరాలకు ముందే ప్రపంచం గురించి, మనుషుల గురించి, మానవాళి గురించి అనేక విశ్లేషణలు తెలియజేసినటువంటి భగవంతుడిని అందరూ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ తిరుపతి మా ఎమ్మెల్యే గారి ఒక నాయకత్వంలో ఈ తిరుపతి ఎంతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆధ్వర్యంలో రాష్ట్రమంతా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మేము తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. అలాంటప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుని సెల్ ఫోన్లో మాట్లాడతాను.
హరే కృష్ణ ప్రభులతో మాట్లాడడానికి అందరికీ విన్నపము భగవంతుని ప్రార్థించండి. అలాంటప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుని సెల్ ఫోన్ లో మాట్లాడతాను. మెట్లు మార్గంలో ఉండే చిరు వ్యాపారస్తుల న్యాయమైన కోరికలను తీర్చాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందర గత 6 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా కృష్ణాష్టమి జయంతి సందర్భంగా తమ కుటుంబాల్లో ఉన్న కృష్ణులు, గోపికలు, చిన్నపిల్లలు మరియు మహిళలు వచ్చి మద్దతు ప్రకటించడం జరిగింది. శ్రీకృష్ణుడు గోపికల వేషంలో ఉన్న చిన్నారులను నిలదీస్తూ మా కుటుంబాలకు న్యాయం చేయాలని నిలదీశారు. వారికి మద్దతుగా తమ కుటుంబాల్లో ఉన్న కృష్ణాష్టమి జయంతి సందర్భంగా కృష్ణుడు, గోపికలు, చిన్నపిల్లలు మరియు మహిళలు వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. శ్రీకృష్ణుడు గోపికల వేషంలో ఉన్న చిన్నారులను నిలదీస్తూ మా కుటుంబాలకు న్యాయం చేయాలని నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ నేటికి 5 రోజులు అవుతున్నా టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. వారి కుటుంబాల్లో పడుతున్న బాధలు వ్యక్తపరచడానికి వాళ్ళ పిల్లలు, మహిళలు వచ్చి ఈరోజు మద్దతు ప్రకటించడం మంచి విషయమన్నారు. వారు అనేక సందర్భాలుగా శ్రీవారి మెట్లు భక్తులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎర్రచంద్రం దొంగలను పట్టించడంలో, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వీరి పాత్ర మరువలేనిదని అన్నారు. దాదాపు 31 కుటుంబాలు దీన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు. పులి వచ్చిందనే పేరుతో వీరందరి నోట్లో మట్టి కట్టడానికి టీటీడీ యాజమాన్యం ఇది చాలా దారుణమని, తక్షణమే సమస్యను పరిష్కరించి వారందరికీ శాశ్వత మార్గాలను చూపాలని, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు మరియు యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యలపైన గత 6 రోజుల నుంచి అనేక సందర్భాలుగా ఆందోళన కొనసాగిస్తున్నాం. వినూతమైనటువంటి రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి ఈ సమస్యను ఇంకా నాంచిన ధోరణి లేకుండా తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ అనేక సందర్భాలుగా
గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం, కొన్ని రోజుల పాటు కొనసాగించారు. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మేము మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ రోజుకి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో వీళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు సరైనటువంటి న్యాయం జరగలేదు. మొన్న కలిసినటువంటి డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మా శ్రీవారిమెట్ల కార్మికులు అనేకమైనటువంటి సమస్యలకు గురవుతా ఉన్నారు, ఆ సమస్యలను పరిష్కారం చేయండి అని చెప్పిన డిప్యూటీ సీఎం గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆయన ఈవో గారితో మాట్లాడతామని చెప్పిన హామీ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ వినతిపత్రం సమర్పించడం అనేది జరిగింది. ఆయన కూడా నేను ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తానని చెప్పిన హామీ ఇచ్చినాడు. వీళ్ళిద్దరు మాటలు కూడా నిలబెట్టుకోవాలని చెప్పని టీటీడీ ఈవో గారికి చెప్పి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్తో ఇబ్బంది పడుతోందని, ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో మంత్రులు అధికారులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అన్నా క్యాంటీన్ ని ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. సెప్టెంబర్ 13న మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మా సతీమణి కలిసి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఈరోజు లోటు బడ్జెట్తో ఎంతో సఫర్ అవుతుంది. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క వారి యొక్క సూచనతో ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకుపోవటానికి, మరియు యువత ఎవరైతే ఉండారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవడం కోసంగా ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో మాట్లాడటం. ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ లాగా ఉంటే యువతకు భవిష్యత్తు ఉంటుంది. ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాలు అదొకటి చాలా ముఖ్యమైనది. వచ్చిన 2 నెలల లోపలే 100 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. వచ్చే నెల 13వ తేదీ అంటే సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని కూడా సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఈ రాష్ట్రంలో యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డెవలప్మెంటే కాకుండా పేదల నిరుపేదల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాం. కుప్పంలో నాటుసారాపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. కుప్పం సమీపంలో మెట్లచేను అటవీ ప్రాంతంలో సుమారు 800 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని నాటుసారా స్థావరాలను కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ జీటీ నాయుడు మరియు బృందం ధ్వంసం చేశారు. కుప్పంలో నాటుసారాపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. కుప్పం సమీపంలో మెట్లుచేను అటవీ ప్రాంతంలో సుమారు 800 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా స్థావరాలను కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ జీటీ నాయుడు మరియు బృందం ధ్వంసం చేశారు. నాటుసారాకి సంబంధించి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా స్థావరాలను నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలింపు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అర్బన్ ఇన్స్పెక్టర్ తెలిపారు. తిరుపతి కేటీ రోడ్డు నందు 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పించిన మొదటి 100 రోజులలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతిని డ్రగ్స్ రహిత టెంపుల్ సిటీగా చేయవాలనే సంకల్పంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణ ఈరోజు అలిపిరి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గంజాయి కేసు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ ఇద్దరు ముద్దాయిలు గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నది, ఎవరికిస్తున్నది వంటి వివరాలపై దర్యాప్తు జరుగుతోందని త్వరలో వెల్లడిస్తామన్నారు. గతంలో A2 కొండాముని భరణిపై తిరుపతి సబ్ స్టేషన్ నందు 3 గంజాయి కేసులు ఉన్నాయని అన్నారు. అలిపిరి సిఐ రామ్ కిషోర్ గారు వాళ్ళ టీము వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుపతి డిఎస్పీ మేము మా పర్యవేక్షణలో ఆ స్పెషల్ టీం మన కేటీ రోడ్డులో నిన్న వచ్చిన సమాచారం మేరకు 5 గంటలకు టేబుల్ 9 హోటల్ ఎదురుగున్న ఆపోజిట్ లో ఉన్న ఒక ఖాళీ స్థలంలో 2 వ్యక్తులు ఇట్లా గంజాయి ఉందని తెలిస్తే అక్కడికి వెళ్లి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే దాని మీద పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఎంఆర్ఓ ద్వారా అది సీజ్ చేయడం జరిగింది. ఆ 2 వ్యక్తులు ఒకటి పట్టాభి గుణశేఖర్ అని, 2 కొండ మునిపరని. వీళ్ళిద్దరు వ్యక్తుల దగ్గర ఒకరి దగ్గర 10 కేజీలు ఒకరి దగ్గర 12 కేజీలు సీజ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్ కండక్ట్ చేసి దాని మీద సిఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇందులో వాళ్ళ దగ్గర దొరికింది కాబట్టి వాళ్ళ వరకే కేసు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తెచ్చారు, వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళు ఎవరని ఫ్రంట్ ఫార్వర్డ్ అంతా బ్యాక్వర్డ్ 2 దీనిలలో ఎగ్జామిన్ చేసి ఇది ఎటు నుంచి వచ్చి ఎటు పోతుంది తిరుపతి నగరానికి అనే మూలాలు కనిపెట్టడానికి ప్రత్యేకంగా టీముల ద్వారా జరుగుతోంది. ఆ టీముల ద్వారా వీళ్ళకి సప్లైదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే సపరేట్ టీములు పెట్టడం జరిగింది. అది త్వరలోనే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఎవరైనా సమాచారం ఇస్తే దాని మీద సమాచారం గోప్యంగా పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకొని డ్రగ్స్ రహిత తిరుపతిగా సురక్షిత నగరంగా సేఫ్ సిటీగా చేయడానికి మా వంతు ప్రతిదినము నిత్యం కృషి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గందరగోళమే. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచేశారు విమర్శించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. తిరుపతి కేటీ రోడ్డు నందు గంజాయి అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. నిందితుల నుండి 22 కేజీలు గంజాయి స్వాధీనం వెల్లడించిన తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.